ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी। 12వ అధ్యాయం 13వ శ్లోకం నుంచి కలిపి చదువుదాం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః అనపేక్షः శుచిర్దక్షः ఉదాసీనో గతవ్యధః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్ యః స మే ప్రియః. 12వ అధ్యాయంలో ఆఖరి ఈ భాగాన్ని భక్త లక్షణాలు అంటారు. భగవద్గీతలో ఒక ప్రాంతంలో స్థితప్రజ్ఞ లక్షణాలను ఉంటాయి చూసాం మనం. ఇంకొక ప్రాంతంలో గుణాతీత పురుషుడి యొక్క లక్షణాలు ఉంటాయి 14వ అధ్యాయంలో. 12వ అధ్యాయం ప్రత్యేకత ఏంటి స్వామీజీ అండి అంటే 12వ అధ్యాయంలో భక్తుల యొక్క లక్షణాలు ఉంటాయి. మళ్ళా ఈ భక్తులు సగుణము నిర్గుణము రెండు, కేవలం మనమేమనుకుంటామంటే సగుణ ఉపాసన చేసిన వాళ్ళని భక్తులు, నిర్గుణ ఉపాసన చేసిన వాళ్ళని జ్ఞానులు అనుకుంటాం. కానీ భక్తి అన్న ఎలిమెంట్ రెండింట్లోనూ కామన్ గానే ఉంటది. అందుకే శంకర భగవత్పాదులు ఇక్కడ ఏమంటారండి అంటే ఇక్కడ భక్తులు అంటే సగుణ భక్తులు నిర్గుణ భక్తులు ఇద్దరూ ఈ దివ్య లక్షణాలను కలిగి ఉంటారు. ఇద్దరిలోనూ ఈ దేదీప్యమానమైనటువంటి విలువలు ప్రకాశిస్తాయి.
కొన్ని చూసాం మనం. ఈరోజు 18వ శ్లోకం నుంచి 18, 19 ఈ 2 శ్లోకాలతో భక్తుల యొక్క లక్షణాలని స్వామి ముగించడం జరుగుతుంది. అయితే 18వ శ్లోకంలోను 19వ శ్లోకంలోను అనేక లక్షణాలను చెప్పినప్పటికీ ఆ లక్షణాలన్నింటి యొక్క సారాంశం ఏంటి స్వామీజీ అంటే ఈ మహాత్ములు సమతని కలిగి ఉంటారట. సమత అంటే ఈక్వానిమిటీ. ఈ లక్షణాలన్నీ చూస్తే మనకి సారాంశమైన లక్షణం ఏంటి స్వామీజీ అంటే వాళ్ళు సమత్వాన్ని, వారి యొక్క బ్యాలెన్స్ ని నిత్యము చెడగొట్టుకోకుండా ఉండగలుగుతారు. ఎటువంటి సందర్భాల్లో వాళ్ళు ఉంటారో భగవంతుడు చెప్తుంటాడు అన్నమాట. దీని అర్థమంతా ఏంటి స్వామీజీ అంటే మన మనోబుద్ధులు ఎప్పుడూ కూడా ఇంబ్యాలెన్స్ అవ్వకూడదు. ఎందుకు స్వామీజీ? మనం ప్రయాణిస్తున్న వెహికల్ కి ఆ 2 చక్రాలు, ఒకటి మనస్సు, ఇంకొకటి బుద్ధి. ఆ 2 ఎప్పుడు బ్యాలెన్స్ తప్పకుండా నడుస్తూ ఉంటే జీవిత చక్రం హాయిగా ఉంటది, లౌకికంగా అయినా ఆధ్యాత్మికంగానైనా. కాబట్టి మన బ్యాలెన్స్ మనం ఎప్పుడు కోల్పోకుండా ఉండగలగాలి. ఆయనకి అది సహజంగా ఉండే లక్షణం. ఎలాంటి దగ్గర ఉంటుందో స్వామి చెప్తున్నాడు, విందాం. 18వ శ్లోకం చూడండి. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. టుగెదర్. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. సమః, ఈయన నిత్యము కూడా సమబుద్ధిని కలిగి ఉంటాడంట. ఎప్పుడెప్పుడు స్వామీజీ సమబుద్ధిని కలిగి ఉంటాడు? భగవంతుడు చెప్తున్నాడు చూడండి. సమ శత్రౌ చ మిత్రే చ. శత్రువుల యందు మిత్రుల యందు ఇద్దరి యందు కూడా సమబుద్ధిని కలిగి ఉంటాడు. ఇది మొదటి క్వాలిటీ. శమ శత్రౌ చ మిత్రే చ. ఇంకా తథా మానవ మానయోహో. మానము యందు అవమానము యందు. మానము అంటే గౌరవం, అవమానము అంటే అవమానం. గౌరవ అవమానాల రెండింటిలో కూడా సమబుద్ధిని కలిగి ఉంటాడు. తన బ్యాలెన్స్ ని కోల్పోడు రెండింటిలోనూ. 2. ఇంకా 3వ విషయం ఏమిటి స్వామి? శీతోష్ణ సుఖ దుఃఖేషు. శీతము ఉష్ణము కల్పించే సుఖ దుఃఖాలు. అంతే కదండి. శీతము కొన్నిసార్లు సుఖాన్ని కల్పిస్తుంది, కొన్నిసార్లు దుఃఖాన్ని కల్పిస్తుంది. శీతం అంటే కోల్డ్నెస్, ఉష్ణం అంటే హీట్. అది కూడా కొన్నిసార్లు సుఖాన్ని కల్పిస్తుంది, కొన్నిసార్లు దుఃఖాన్ని కల్పిస్తుంది. ఆ సందర్భంలో కూడా ఈయన సమత్వాన్ని విడనాడడు. ఎలాగయ్యా ఈయన ఆ బుద్ధిని కలిగి ఉంటాడు? ఇది ఉండదు, ఇది ఉండదు, ఇది ఉండదు అని చెప్తున్నారు మీరు. ఆయన ఎలా సంపాదించాడు ఆ సమత్వాన్ని అంటే సంగ వివర్జిత. ఆయన వాటికి అటాచ్మెంట్ ఉండదు. ఆయనకి వాటిపైన సంగ బుద్ధి లేదు కాబట్టి, వాటిపైన అటాచ్మెంట్ లేదు కాబట్టి, అవి అటాక్ చేసినప్పుడు ఆయన బ్యాలెన్స్ ని ఆయన కోల్పోడు. సంఘం వాటితో మనం అటాచ్మెంట్ పెట్టుకుంటేనే అది మన బ్యాలెన్స్ ని బ్రేక్ చేసేస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. స్వామి ఈ 3 విషయాలే ఎందుకు చెప్పాడండి భగవంతుడు? శత్రుమిత్రాదుల యందు, గౌరవ అవమానాదుల యందు, శీతోష్ణాల యందే సమత్వాన్ని కలిగి ఉంటాడు అన్నారు కదా. దాని అర్థం ఏమైనా ఉందా అంటే ఒకటి ఉందట. ఏంటండి అంటే
మన యొక్క శరీర మనోబుద్ధులలో ఈ 3 రకాలైన ద్వంద్వాలని మనం అనుభవిస్తాం. మనకున్న ఎక్విప్మెంట్ ఈ 3 కదండి. శరీరం ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది. గురుదేవ్ భాషలో వీటిని ఏమంటారండి అంటే ఆయన బాడీ, మైండ్, ఇంటలెక్ట్ అంటాడు. శరీర స్థాయిలో శీతోష్ణాలు ద్వంద్వాలు, పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ రెండే. శరీరాన్ని పీడించేవి రెండే 2 ద్వంద్వాలు, శీతము, ఉష్ణము. మనస్సును పీడించే ద్వంద్వాలు 2. ఎవరు స్వామి వాళ్ళు? శత్రువు, మిత్రుడు. ఇష్టము, అయిష్టము. రెండో మాటలో చెప్పుకోవాలండి. శత్రు మిత్రుల్ని లైక్స్ అండ్ డిస్లైక్స్ అని కూడా అనుకోవచ్చు. ఇష్టాయిష్టాలు. శత్రుమిత్ర భావనలు మనస్సులో ఉండే ద్వంద్వాలు. మరి బుద్ధిలో ఉండే ద్వంద్వాలు ఏంటి స్వామిజీ? మానము, అవమానము బుద్ధిలో ఉండే ద్వంద్వాలు. ఎందుకో తెలుసా అండి? బుద్ధిలో ఈగో ఉంటది. అహంకారం ఎక్కడ ఉంటది స్వామిజీ అండి అంటే అహంకారం బుద్ధిలో ఉంటది. ఆ అహంకారాన్ని పొగిడితే మానం, ఆ అహంకారాన్ని తిడితే అవమానం. అందుకు బుద్ధిలో ఉండే ద్వంద్వాలు ఆ 2 అని చెప్పారు. కానీ ఈయన ఈ 3 పరిస్థితులలోనూ అసంగాన్ని కలిగి ఉంటాడు. సంగ వివర్జిత. అసంగాన్ని కలిగి ఉంటాడు కాబట్టి వాటిలో ఉండే ఈ ఒడిదుడుకులలో ఆయన స్థిమితాన్ని, ఆయన సమత్వాన్ని, ఆయన స్థిరత్వాన్ని ఆ మహాత్ముడు కోల్పోడు. 3 స్థాయిల్లో కూడా అండి. శరీర మనోబుద్ధులు 3 స్థాయిల్లో కూడా స్థిమితంగానే ఉంటాడు. దీని సారాంశం ఏంటో తెలుసా అండి? వాళ్ళు దేని గురించి కంప్లైంట్ చేయరట. ఈ సమత్వ బుద్ధి ఎలా ఎక్స్‌ప్రెస్ అవుతది స్వామీజీ మన బాహ్య వ్యవహారంలో అంటే, దే డోంట్ కంప్లెయిన్ ఫర్ ఎనీథింగ్. మనం ఎప్పుడైనా బ్యాలెన్స్ కోల్పోతేనే కంప్లెయింట్ చేయడం మొదలుపెడతాం. కంప్లెయింట్ అంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి చేసే కంప్లెయింట్ అని కాదు. కంప్లెయింట్ అంటే ఇది బాగలేదు, ఇది బాగుంది, అలా ఉంటే బాగున్ను, ఇలా ఉండకపోతే బాగున్ను అని ఒక సంభాషణ ఉంటది కదండీ! దీని పేరే కంప్లెయింటింగ్ నేచర్ అంటారు. మనమేమో హిమాలయాలకెళ్తాము. హిమాలయాలకెళ్ళి అబ్బా! ఇంత చల్లగా ఉందేంటి? నాకు చికాకుగా ఉంది అని కంప్లెయింట్ చేస్తాం. హిమాలయాల్లో చల్లగానే ఉంటదండి. మన కంప్లెయింట్‌కి ఏమైనా అర్థం ఉందా? పచ్చడి కలుపుకుంటాం అన్నంలో. పచ్చడి కలుపుకొని అబ్బా! ఇంత కారంగా ఉందేంటి అంటాం. కారంగానే ఉంటది పచ్చడి అంటే. అదేమైనా స్వీటా? ఇది మన వ్యవహారంలో ప్రతిబింబించే ఒక అంశం. ఎప్పుడైనా సరే మనం సమత్వాన్ని కొంచెం తప్పాము అంటే మన మనస్సు కంప్లెయింట్ చేయటం మొదలు పెడతదంట. ఇది లేదు, అది ఉంది, అలా ఉంటే బావుండు, ఇలా ఉంటే బాగుండదు అని. ఈ కంప్లెయింటింగ్ నేచర్ లేకపోవడం మహాత్ముల యొక్క లక్షణం. దే డోంట్ కంప్లెయిన్ ఫర్ ఎనీథింగ్. దీనిని సమత్వము అంటారు. స్వామీజీ శత్రువుల యందు, మిత్రుల యందు వారు సమభావాన్ని కలిగి ఉంటారన్నారు కదా! కొంచెం ఏమైనా దానిపైన లైట్ ఫోకస్ చేస్తారా? మరి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా అంటే పెద్దవాళ్ళు ఒక విషయం చెప్తారు. శత్రువు అని దేనిని అనాలి? ఎవరిని శత్రువు అనాలండి అంటే శాతనాత్ ఇది శత్రువు అంటారు. శాతనాత్ అంటే ఏదైతే మనల్ని కంటిన్యూస్‌గా పెర్సిక్యూట్ చేస్తాదో, పీడిస్తాదో అది మన శత్రువే. ఈవెన్ పంటి నొప్పి అయినా సరే. పంటి నొప్పి వచ్చిందనుకోండి, అబ్బా! ఎంత పీడిస్తుంది స్వామీజీ, పీడ, పీడ, పీడ అంటాం. శత్రువు. మన మనస్సును ఒకసారి చెక్ చేసుకుంటే మనం ఆబ్జెక్టివ్‌గా ఏదో ఒక వృత్తి మనల్ని పదే పదే పీడిస్తది. ఏదో ఆ వృత్తి కావచ్చు. ఎవరైనా నాకు వ్యతిరేకంగా ఒక మాట అన్నారండి అంటే, ఆ మనస్సు ఒప్పుకోదు. పాము పడగెత్తినట్టు లెగుస్తుంది. అది శత్రు వృత్తి అన్నమాట. బుద్ధిలో కూడా అంతే.
ఏదో మన సిస్టంలోనే, మన మెకానిజంలోనే ఈ శత్రువులు కూర్చున్నారు. ఎక్కడో లేరు. ఎవరైతే మనల్ని పర్సిక్యూట్ చేస్తున్నారో, పదే, 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 పదే పీడిస్తున్నారో, ఆ వృత్తి, ఆ భావన, ఆ శారీరకమైన అంగము మన శత్రువుల కింద లెక్క. శరీర అంగాలే కావచ్చు. కొంతమంది అమ్మ స్వామీజీ ఈ మోకాళ్ళ బాధని భరించలేను స్వామి. శంకర భగవత్పాదులు ఇచ్చిన నిర్వచనం ఏంటండి అంటే, మిమ్మల్ని కంటిన్యూయస్‌గా పీడిస్తుంది అంటే అది మీకు శత్రు కింద లెక్క అంటారు. ఇవి మన అంతరంగంలోనే కూర్చొని ఉన్న సర్పాలు. భాగవతంలో భిక్షు గీత అని ఒక పార్ట్ ఉంటుంది. ఒక పోర్షన్. భిక్షు గీత. ముఖ్యంగా ఆయన ఈ విషయం పైన బాగా కంటంప్లేట్ చేసిన వైరాగి. ఇవి యథార్థంగా పూర్వకాలంలో జరిగిన మహాత్ముల యొక్క చరిత్రలు. ఆయన ఆయన భిక్షు అంటే అర్థం ఏంటి? భిక్షు గీతకి ఎలా వచ్చాడు స్వామీజీ అండి అంటే, ఆయన పూర్వాశ్రమంలో ఒక పెద్ద మర్చెంట్, పెద్ద వ్యాపారి. కోటానుకోట్లు సంపాదించిన వ్యాపారి ఈ భిక్షువు. ఇంత పెద్ద వ్యాపారం చేసి లక్షలు, కోట్లు సంపాదించిన ఈయన ఎవ్వరికీ ఏం పెట్టేవాడు కాదట. ఎవ్వరికీ ఏమీ పెట్టేవాడు కాదట. సంపదనంతా అలాగ ప్రిజర్వ్ చేస్తూనే ఉండేవాడు. దాస్తూ, దాస్తూ, దాస్తూ కోట్లు, కోట్లు సంపాదించాడు. సంపాదించినప్పుడు ఆయనకొకసారి అనారోగ్యం వస్తది. అనారోగ్యం వస్తే అందరూ చూడటానికి వస్తారు. బిడ్డలు, కొడుకులు, కోడళ్ళు, తర్వాత దగ్గర దగ్గర చుట్టాళ్ళు అందరూ వస్తారు. నాన్నగారికి బాలేదు, మామగారికి బాలేదు అని వచ్చారు. వచ్చినప్పుడు ఈయనకి భయం పుడతది. అమ్మో! వీళ్ళందరూ వచ్చారు. పైగా నాకు ఒంట్లో బాలేదు. సంపదంతా ఉంది. వీళ్ళు పట్టుకెళ్ళిపోతారేమో నన్నిలా వదిలేసి అని ఈయనకి భయం వేసింది. భయం వేసి ఈయన భయంలో ఈయనున్నాడు. వాళ్ళ ఆశలో వాళ్ళున్నారు. ఈయన కొంచెం టపా కట్టేస్తే చక్కగా పంచుకోవచ్చు మనం అని ఆళ్ళు సరదా పడుతున్నారు. ఈయనేమో వీళ్ళు నా ఆస్తి కోసం వచ్చారేమో, నన్ను వదిలేసి ఎళ్ళిపోతారేమో అని ఈయన బాధపడుతున్నాడు. ఆ ఆ సంభాషణలు అటువంటి మానసికమైన సంఘర్షణలో ఏ పుణ్య ఫలమో ఈయనకి వైరాగ్య బుద్ధి వచ్చిందట. వాళ్ళని నేను సహజంగా చూడలేకపోతున్నాను. వాళ్ళకి నాకు మధ్యలో ఈ ధనం అనే కర్టెన్ వచ్చేసింది. వాళ్ళు నన్ను సహజంగా చూడలేకపోతున్నారు. వాళ్ళకి మధ్యలో కూడా ఈ కర్టెన్ వచ్చింది. నాన్నగారు ధనం అని చూస్తున్నారు వాళ్ళు. పిల్లలు ధనం అని చూస్తున్నాను నేను. అయ్యో! నా కడుపున పుట్టిన బిడ్డల్నే నేను సరిగ్గా చూడలేకపోతున్నానే. ఇంక వైరాగ్యం కలిగి ఆ సమస్త సంపద మీరేం చేసుకుంటారో చేసుకోండి అని ఇంట్లోంచి లెగిసి సన్యాసానికెళ్ళిపోతాడు. భిక్షువు అయిపోతాడు. భిక్షు అంటే భిక్షాటన చేసి బతకటం నేర్చుకుంటాడనమాట. ఇంకప్పటి నుంచి కేవలం వైరాగ్యం గురించే ఈయన ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఉండి భగవంతుడి పైన తపస్సు చేసుకుంటాడు. అలా సాధన పక్వం కూడా అయింది. ఫలించింది సాధన. మహాత్ముడయ్యాడు, జీవన్ముక్తుడయ్యాడు ఈ భిక్షువు. అయితే ఈయన పూర్వం కోటీశ్వరుడే కానీ ఇప్పుడేమైపోయాడు? భిక్షాటన చేసుకోవటం వల్ల సరైన వస్త్రం లేదు, ముఖానికి ఏం లేదు, చేతిలో భిక్షా పాత్ర, ఒక బెగ్గర్లీ లైఫే నడుపుతున్నాడు. చెట్టు కిందో పుట్ట కిందో పట్టుకోవటం, దొరికితే తినటం లేకపోతే లేదు. ఈయన ఈ అవతారాన్ని చూసి ప్రజలందరూ ఈయన అవమానించేవారట, ఈ భిక్షువుని. భాగవతంలో చెప్తారు ఆయన ముఖం మీద ఊసేసేవారట సరదాకి. కారణమేం లేదు. ఈయనేమి అనేవాడు కాదు. అందరూ భగవంతుడని దృష్టితో ఈయనుండేవాడు. వాళ్ళేమో ఈడెవడో పిచ్చివాడు కావాలి ముఖం మీద ఊసేయటము, కొట్టటము, అవమానించటము, అనవసరంగా తిట్టటము ఇవన్నీ చేసేవారట. చేస్తే సాధు భాష సాధువుకి తెలుస్తదన్నట్టు అదే ఊర్లో దిగిన ఒక సాధువు ఈయన దగ్గరికొచ్చి చూసేసరికి ఈయన అంతరంగ పరిస్థితి జీవన్ముక్తుడు. బహిరంగంగా చూసేసరికి ప్రపంచమంతా ఈయన్ని చీత్కరించి అవమానం చేస్తుంది. అప్పుడు ఆ సాధువు అడుగుతాడు ఈ భిక్షువుని. భిక్షు ఏంటిది? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏంటి పరిస్థితి అంటే ఆయన చెప్తాడట ఒక మాట. అదేంటండి అంటే, నాయం జనోమే సుఖ దుఃఖ హేతు. జనాలు
మన సుఖదుఖాలకి హేతువులు కాదు. నాయం జనోమే సుఖదుఃఖ హేతు. ఆహా! మరి మనః పరం కారణం ఆవయంతి. ఈ సుఖదుఖాలకి పరం కారణం. పరం కారణం అంటే రియల్‌గా దొంగ ఎవరు? ఈ సుఖదుఖాలను కల్పిస్తున్న నిజ దొంగ ఎవరండి అంటే మనః కారణం. పరం కారణం. బయటికి కనిపిస్తది జనమో, వస్తువులో సుఖదుఖాలకి కారణమని. కానీ ఆయన ఏమంటాడండి అంటే నాయం జనోమే సుఖదుఃఖ హేతు. మనః పరం కారణం ఆవయంతి. నిజ దొంగ ఎవరండి అంటే మన మనస్సే. ఆయన్ని గాని అడ్జస్ట్ చేసుకుంటే, ఆయన్ని బ్రహ్మ వైపు తిప్పితే ఈ రెండింటికి పైకి మనం వెళ్తాము అని ఆ భిక్షువు బోధ చేస్తాడు. కాబట్టి ద్వంద్వాలకి దేనికి కూడా బాహ్య పరిస్థితి కారణం కాదు అని మహాత్ముల యొక్క పరిశోధనలో తేలిన సత్యం. అందుకే భక్తుడు అంటాడు, కోయి వందో కోయి నిందో. కొందరు వందనం చేయొచ్చుగాక, కొందరు నిందలు ఇవ్వొచ్చుగాక, కానీ నన్ను అవి ఏవి ఎఫెక్ట్ చేయవు అంటాడు. ఎందుకయ్యా ఎఫెక్ట్ చేయవు? రఘునాథ సాతి ప్రీతి బాంధో. నా ప్రియబుద్ధి ఉందే, ఈ ప్రియబుద్ధి రాముడితో నేను ముడేసుకున్నా. ఈ ప్రియబుద్ధిని ప్రపంచంతో ముడేసుకుంటే వందనాలు, నిందనాలు నాకు ప్రభావాన్ని చూపిస్తాయి. కోయి వందో కోయి నిందో రఘునాథ సాతి ప్రీతి బాంధో. నా ప్రీతి బుద్ధిని రాముడితో ముడివేసుకున్నాను కాబట్టి లౌకికమైన వందనాలు, నిందనాలు నన్నేమి చేయలేవు. నాకు వాటి మీద ప్రీతే లేదు. అవి నన్ను ఎలాగూ అసమానతకి గురి చేస్తాయి, చేయలేవు అని ఈ మహాత్ముడు చెప్తాడనమాట. ఓకే, వాళ్ళంట మే జాను మేరా ఖుదా జాను. నా అంతరంగ పరిస్థితి నాకు తెలుస్తుంది, నా ఖుదాకి తెలుస్తుంది, మా స్వామికి తెలుస్తుంది. లోకం ఏమనుకుంటే నాకేం? అది ఆ దివ్య పురుషుల యొక్క లక్షణాలు. దీనినే భజగోవిందంలో శంకరాచార్య ఒక సాధనగా మనందరికీ చెప్పారు. ఏంటి స్వామీజీ ఆ సాధన? శత్రౌ మిత్రే. శత్రువుల యందు మిత్రుల యందు మనం ఒక జాగ్రత్త పడాలట. ఏంటి స్వామీజీ ఆ జాగ్రత్త? మాకురు యత్నం విగ్రహ సంధౌ. మనం ఒక ప్రయత్నం చేయకూడదట లౌకికమైన ప్రజలతో. ఏం ప్రయత్నం చేయకూడదండి అంటే, విగ్రహం కోసం కానీ, సంధి కోసం కానీ యత్నం మనం చేయకూడదు. మన మనస్సుకు అలవాటు చేయకూడదు. ఏ అలవాటు స్వామీజీ? కొంతమందితోనేమో సంధి చేసుకోవటం, కొంతమందితోనేమో బ్రేకప్ చేసుకోవటం. ఆ అలవాటుని మీ మనస్సుకు చెయ్యకండి అన్నారు భగవత్పాదులు. మాకురు యత్నం విగ్రహ సంధౌ. మీరు చెయ్యకండి, మనస్సును అలా విడిచిపెట్టేయండి. మీరు సంకల్పించి కొంతమందితో సంధి ముడివేసుకోవటం, కొంతమందితో బ్రేకప్ చేసుకోవటం చేశామో ఆ రెండు మనకి పీడన కల్పిస్తాయి. ఎందుకంటే అదే మనస్సు మనకి శత్రువు. వాళ్ళని ఆరోపించటం మొదలు పెడుతూ ఉంటది. నువ్వు ముడేసుకొని నువ్వు వాళ్ళ మీద నేరం నెడితే ఏమవుతుంది? కాబట్టి మొదట ముడే పెట్టుకోకు. మరి స్వామీజీ బంధాలు బాంధవ్యాలు బంధాలు బాంధవ్యాలకి ముడులు వేసుకోవటం, ముడులు వేసుకోకపోవటం కారణం కాదు. బంధాలు బాంధవ్యాలు అనేవి మన బాధ్యతలు అంటది భగవద్గీత. వాటిని కర్తవ్యంగా చూడండి, ఇష్టాయిష్టాలుగా చూడకండి. అది నా కర్తవ్యం. భగవంతుడికి సేవ చేస్తున్నంత దివ్యమైన భక్తిభావంతో సేవించండి, అందులో తప్పు లేదు. ఇష్టాయిష్టాలను, మన మానసికమైన ఇష్టాయిష్టాలు, యథార్థానికి దూరంగా ఉండే ఇష్టాయిష్టాలని మనం ప్రేరేపించకూడదు. మాకురు యత్నం విగ్రహ సంధం. ఈ యత్నం ఏదో పరమాత్మతో పెట్టుకుంటే ఆ ముడి స్లోగా ఈ ముళ్ళన్నీ కూడా మనస్సు విడిచిపెట్టేస్తుంది. దానంతట అదే ఇందులో ఏముంది, రసం లేదు అంటది. ఇవి మన సంబంధ బాంధవ్యాల్లో ద్వంద్వాలను కల్పిస్తునేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు.
మా కురు యత్నం విగ్రహ సంతు తథా మానావమానయోహో. మహాత్ముడు మానంలోను అవమానంలోను సమబుద్ధిని కలిగి ఉంటాడట. మానము అంటే గౌరవించటం, అవమానము అంటే హేళన చేయటం. రెండింటిలోనూ సమానంగా ఉంటాడు. స్వామీజీ, తింటానికి ఉంటే తింటాం, లేకపోతే లేదు. కష్ట సుఖాలని ఓరుస్తాం, కానీ అవమానాన్ని ఓర్చటం మాత్రం మా వల్ల కాదు స్వామి అంటాం. ఇది మన వ్యవహారంలో ఉన్న ఒక నిజం. దేన్నైనా భరిస్తాం, కానీ అవమానాన్ని భరించలేమంటాం. ఇది జీవులుగా మనందరికీ ఉన్న సహజమైన స్థితే లేనిది. మనం ఎక్కడో దూరంగా పారిపోయి ఉన్నట్టు మనల్ని మనం ఊహించుకోకూడదు. ఎవరైనా అవమానిస్తే ఆ ప్రాంతానికి మనం వెళ్ళం, ఆ ఇంటికి మనం వెళ్ళం, అదేది ఉంటుందో అక్కడికి మనం వెళ్ళం. ఎవరైనా గౌరవిస్తే, పొగుడుతూ ఉంటే, మనల్ని స్తుతి చేస్తూ ఉంటే మాత్రం పదే 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 కావాలి అంటాం. ఇది మనసుకు ఉండే ఒక సహజమైన బలహీనత. అయితే మహాత్ముడు మాత్రం ఈ రెండిటికి ఎందుకు స్వామి రెండిటికి పైనం అంటే, మానము అవమానము అహంకారానికి చేస్తారండి కదా. మనం ఆ అహంకార స్థితిలో ఉంటాం కాబట్టి ఈ రెండు లైట్లు మన మీద పడుతుంటాయి. తెల్ల లైటు, నల్ల లైటు, తెల్ల లైటు, నల్ల లైటు. ఆయన ఈ అహంకారమే ఒక మిథ్యా వృత్తి అని తెలుసుకుంటాడు. ఈ అహంకారం అనేది ఒక మిథ్యా వృత్తి. చీకట్లో మళ్ళీ ఆటలేంటి అని ఆయన పూర్ణ వెలుగులో ఉంటాడు. అక్కడి నుంచి చూస్తే అహమే లేదు. ఎవరిని మనం అవమానం చేస్తాం, ఎవరిని అవమానం చేస్తాం. మనం అనుకుంటాం, ఆ మహాత్ముడిని నేను బాగా పొగిడాను, నాకు పడిపోయాడు, నేను బురిడి కొట్టాను అనుకుంటాం మనం. కానీ నువ్వు బురిడి కొట్టాను అనుకుంటున్న వృత్తి కూడా ఆయనకి తెలుస్తుంది. ఆయన నిన్ను గౌరవించాడు, నువ్వు ఆయన్ని అవమానించావు. అదే ఆయనకి మనకి ఉన్న తేడా. వాళ్ళనంత చీత్కరిస్తున్నాం మనమని వాళ్ళకు తెలిసిన వాళ్ళు దివ్య పురుషులు కాబట్టి వాళ్ళు మనల్ని గౌరవిస్తారు పిల్లలే అని. మనం తెలిసి తెలియక ఏదో ఒకటి అనేస్తూ ఉంటాం. ఒక నిజమైన కథ జరిగిందటండి. జైనులు చెప్తారు ఈ కథ. జైన్ జైన్ మహాత్ముడు, జైన్ సాధులు అంటారు వీళ్ళు. జపాను, చైనా అటువైపు ఉంటారు. ఈ బుద్ధిజంలో ఒక శాఖ. వాళ్ళు చెప్తారు ఈ కథ. ముఖ్యంగా ఇది జరిగిన కథ. ఒక పెద్ద సంత్కి ఆయన సాధువు, దివ్య పురుషుడు ఈ జైన్ మహాత్ముడు. ఒక ఊర్లో అంట ఒక కుటుంబం వాళ్ళు ఈయన్ని బాగా ఆదరించేవారు. బాగా కలిగి ఉన్న కుటుంబమే వాళ్ళు. ఈ మహాత్ముడు ఎప్పుడు వాళ్ళ ఊరొచ్చినా ఈయనకి వాళ్ళ ఇంట్లో హోస్ట్ చేయటం, మంచి భోజనం పెట్టడం, ఆయనకి ఏది కావాలంటే దానిని సమకూర్చడం ఆ కుటుంబం అంతా చేస్తూ ఉండేది. భార్య, భర్త, వాళ్ళకి ఒక పాప, ఒక అమ్మాయి, అందరూ సేవిస్తూ ఉండేవారు ఈ మహాత్ముడు. ఈయన ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళు ఆదరిస్తూ ఉండేవారు. ఇది రెగ్యులర్ గా జరుగుతున్న కథ. ఈ ధనవంతుల కుమార్తె ఒక అమ్మాయి ఉంది కదండి. ఈ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, ఒక ప్రియుడు ఉన్నాడు ఈ ధనవంతుల కుమార్తెకి. ఆమె ఆ అబ్బాయితో కొంచెం చనువుగా ప్రవర్తించడం వల్ల ఆమె ప్రెగ్నెంట్ అయిపోయిందట ఈ అమ్మాయి. వీళ్ళేమో చూస్తే ధనవంతులు, బలవంతులు, సంఘంలో చాలా పేరు ప్రతిష్టలు కలవారు. ఈ అమ్మాయికేమో ఈ విషయం కానీ వీళ్ళకి తెలిస్తే వాడిని చంపేస్తారు, తన ప్రియుడిని. ఆ అబ్బాయి అంటే ఆ పిల్లకి ఇష్టం. ఇంకా ఇంట్లో అందరూ ఈమెని పీడిస్తూ పెర్సిక్యూట్ చేస్తుంటే, చెప్పు ఇదంతా ఎలా జరిగింది, ఎవరు దీనికి కారణం, ఇదంతా చెప్తూ ఉంటే ఆ అమ్మాయి అటు ఇటు చూసి ఏమందండి, మన ఇంటికి ఆ సాధు వస్తుంటాడు కదమ్మా, అతగాడే కారణం అని చెప్పేసిందంట భయానికి. చెప్పేస్తే వీళ్ళిద్దరు చాలా కోపానికి గురి అయిపోయారు. ఎవరైతే సేవించారో, ఇన్నాళ్ళు ఎవరైతే గౌరవించారో అదే కుటుంబం ఈయన పైన వైరి భావాన్ని పెంచుకుందంట.
వైరి భావాన్ని పెంచుకొని కొన్ని నెలలు అయిన తర్వాత ఆ పిల్ల డెలివరీ అయింది. ఈ అమ్మాయి డెలివరీ అయితే వాళ్ళు ఏమన్నారంట, సంఘంలో మనకి పేరు పోతుంది అని ఆ బిడ్డను తీసుకొనెళ్ళి ఆయన ఎక్కడైతే కుటీరంలో ఉంటాడో ఆ కుటీరం దగ్గర ఆ బిడ్డను వదిలేసి ఈళ్ళు వచ్చేసారంట. చిన్న పసికందుని అక్కడ విడిచిపెట్టేసారు. ఇదిగో నువ్వు నీ సంతానానికి నువ్వే పెంచుకుంటావో, ఏం చేసుకుంటావో చేసుకో అని వాళ్ళు. ఈ మహాత్ముడు అప్పుడు ఏమనలేదు, ఇప్పుడు ఏమనలేదు. చిన్న బిడ్డను అక్కడ పడేసి వెళ్ళిపోతే ఇంకేం చేయటం? సాకటం మొదలుపెట్టాడు. ఆడికి స్నానం చేయటం, తిండి పెట్టడం, పాలు పెట్టడం. ఊరంతా ఈ వార్త తెలిసింది. అరే! ఎందుకంటే చేతిలో బిడ్డ కనబడుతున్నాడు ఈ సాధువుకి. ఇన్నాళ్ళల్లా ఇంత మంచి సాధువు అనుకున్నాము, ఇంత మౌని అనుకున్నాము, సాత్వికుడు అనుకున్నాము, భగవత్ పరాయణుడు అనుకున్నాము. చేసిన పనులు ఇలాంటివి. అదిగో సాక్ష్యం. కొన్ని సాక్ష్యం ఎక్కడ దూరంగా లేదు. అదిగో సాక్ష్యం కూడా కనిపిస్తుంది. అంతటి నీచుడు, నికృష్టుడని ఇన్నాళ్ళు తిండి పెట్టినోళ్ళు, గౌరవించినోళ్ళు అవి మానేశారు. ఏది అయినా సరే ఈ పసికందు కాబట్టి ఆయనే అక్కడో ఇక్కడో భిక్షాటన చేసి వాడిని సాకి పెంచటం మొదలుపెడితే మెల్లగా ఆ అబ్బాయికి చిన్న 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అయ్యేసరికి ఆ అమ్మాయిలో ప్రవర్తన రావటం మొదలుపెట్టిందట ఈయన దుస్థితి చూసి. ఎందుకంటే ఇదే సాధువు ఇంతకు ముందు ఊర్లోకొస్తే కార్పెట్లు పరిచేవాళ్ళమి, షడన్న భోజనాలు పెట్టేవాళ్ళమి, ఎంతో గౌరవ భాజనాలు ఇచ్చేవాళ్ళం మేమే. ఇదే సాధువు ఇప్పుడు ఊర్లోకొస్తే అందరూ ఊరు మొత్తం తిడుతున్నారు ఆయన పాపం. నిష్కారణంగా ఆయనకి ఏ పాపమో తెలీదు. ఈ పాపం మొత్తం నాది. అయినా ఆ మహాత్ముడు ఒక్క మాట అనలే. నన్ను కానీ, నా తల్లిదండ్రులను కానీ, మా ఊరి వాళ్ళని కానీ ఏ రోజు ఏ మాట అనలేదు. పైగా నా బిడ్డని ఆయన పెంచుతున్నాడు. నా కడుపున పెట్టిన బిడ్డని ఆయన కష్టపడి పెంచుతున్నాడని ఈమె మనసు కరిగి చాలా బాధపడి ఆళ్ళ అమ్మకి చెప్పిందంట. అమ్మా నిజం చెప్తున్నాను. ఆ మహాత్ముడికి ఈ తప్పు పనికి ఎటువంటి సంబంధం లేదు. ఫలానా వ్యక్తి కారణం. దయచేసి ఆయన కాలు మీద పడదాం పదండి అని వెళ్ళారంట. మళ్ళీ తల్లి, తండ్రి, బిడ్డ ఎళ్లి ఆయన కాళ్ళ మీద పడి బాబు తప్పు అయింది. పాప ఇన్నాళ్ళు చెప్పలేదు. ఘోరమైన అవమానం చేశాం మీకు. మీరు కంప్లీట్‌గా ఎంతో పుణ్య పురుషులు. మేము ఆరోపించిందేమో అతి నీచమైన నింద. అయినా ఒక్క మాట అనలేదు నువ్వు. శరణు శరణు అని ఆ బిడ్డను పట్టుకొని వచ్చేసారండి. అప్పుడు ఒక మాట అనలేదంట. ఇది యథార్థంగా ఒక జైన మహాత్ముడికి జరిగిన జీవితంలో సంఘటనని చెప్తూ మానావమానాలు కలుగుతున్నప్పుడు ఎలా మనం సందర్భాన్ని ఓర్చాలి అంటే ఇంతటి దానిలోనూ ఆయన ఇదంత ఈజీ కాదు. మన దగ్గర కొంత డబ్బు ఉంటేనే మనం బయట ధరలు పెరిగినా, అప్పులు పెరిగినా తట్టుకోగలం. ఆయన దగ్గర అంత ఆనంద నిధి ఉన్నప్పుడే ఈ అవమానాల వలన, చీత్కారాల వలన కలిగిన దుఃఖ బాధని తట్టుకోగలడు. ఆ ఆనంద నిధే బ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మానవమానాలు ఆయన ఎందుకు తాకో స్వామి అంటే ఆయన అంటాడంట, దే ఆర్ నాట్ బిలాంగింగ్ టు మీ. అవి నాకు సంబంధించినవే కాదు. నేను ఇంక ఎందుకు వాటికి స్పందిస్తాను? తథా మానవమానయోః శీతోష్ణ సుఖదుఃఖేషు శరీరానికి కలిగే శీతము, ఉష్ణము కల్పించే సుఖదుఖాలలో కూడా ఈయన సమత్వాన్ని కలిగి ఉంటాడు. దీన్నంతటిని ఈ సమత్వాన్ని కలగటానికి కారణం ఏంటి స్వామిజండి అంటే ఆయన వాటిపైన అటాచ్మెంట్ ని పెట్టుకోడు. సంఘ వివర్జిత. చూడండి అటాచ్మెంట్ చేసే బలం ఎంత ఉంటుందో. మనకు అది ఒక స్వీట్ సంబంధం లాగా కనిపిస్తుంది. అటాచ్మెంట్ వేరు, ప్రేమ వేరు, భక్తి వేరు, బాధ్యత వేరు. ఈ నాలుగింటిలో మనం ఓటేయవలసింది దేనికో తెలుసా అండి? బాధ్యత. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ సరిగా చూసుకోవటం నా బాధ్యత అనుకునేవాడు ఫస్ట్ క్లాస్ గా చేస్తాడు కార్యక్రమాన్ని. ఇష్టాలు అనుకునేటప్పుడు డెఫినెట్ గా 2 పాటలు చేసేస్తాం మనం. వీళ్ళ ఇష్టం అని డెఫినెట్ గా ఆయన బాగా చేయడు కార్యక్రమం. ఇష్టాలు పెట్టుకోకూడదు. బాధ్యత అనే వృత్తిని గాని పెట్టుకుంటే దేదీప్యమానంగా అన్ని కర్మలని నిష్కామంగా మనం చేయగలుగుతాము అని పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి కర్మలని, బంధాలని ఏ బుద్ధితో చూడాలండి అంటే కర్తవ్యం ఇది మన్యతే. ఇది నా కర్తవ్యం అని చూసుకునే వాళ్ళు మాత్రం
ఈ తొణికిసలాటకి గురికారు అని పెద్దవాళ్ళు చెప్తారనమాట. మంచి వృత్తి అండి ఇది. ఇది నా కర్తవ్యము అనే వృత్తిలో మనం ఉండాలి తప్పించి ఇష్టాయిష్టాలనే వృత్తిలో మనం ఉండకూడదు. 19లో కూడా పరమాత్మ ఆ పుణ్యపురుషుడు గురించి ఇంకా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు స్వామి అండి అంటే, తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. తుల్య, తుల్య అంటే ఆయనకి సమానం అంట. ఏంటి స్వామీజీ సమానము? నింద స్తుతి. నింద చేసిన స్తుతి చేసిన ఆయన రెండింటినీ కూడా సమానంగా స్వీకరిస్తాడు. అబ్బో, ఎంత గొప్ప క్వాలిటీ! ప్రాక్టికల్గా అంత ఈజీ కాదు. ఎవరైనా స్తుతి చేస్తే హాయిగా ఉంది స్వామి అంటాం. నింద చేస్తే గరం గరం, వేడి వేడి కళ్ళు, వేడి వేడి ముఖం అయిపోతాయి, మనకు అందరికి ఎర్రగా అయిపోతాం. కారణం ఏంటండి అంటే లోపల అహంకారం అనేది వేడెక్కిపోతుంటుంది అనమాట. బయటికి ఆ వాసనలు, పొగలు అన్నీ వస్తాయి నింద చేసినప్పుడు. స్తుతి చేసినప్పుడు ఆహాహా ఎంత బాగుందో స్వామి అంట. గౌరవం చెయ్యాలి అనేటప్పుడు స్తుతి చేస్తారు కదండి. ఇవి ఒక జంట. మానం చెయ్యాలి అనేటప్పుడు, సన్మానం చేయాలి అనేటప్పుడు స్తుతి చేస్తారు. అవమానం చేయాలి అనేటప్పుడు నింద చేస్తారు. ఇదంతా ఒక 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 వ్యవహారం. జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి సత్యాలు. అయితే ఎలా ఉండాలి అంటున్నాడు? తుల్యంగా ఉండాలంట. తుల్యంగా అంటే రెండింటిని కూడా సమానంగా స్వీకరించే బుద్ధిని కలిగి ఉండాలి అని పెద్ద భక్తి దృష్టితో చెప్పారు మా పెద్దవాళ్ళు. అదేం దృష్టి అట చూడండి. స్తుతి చేసినప్పుడు ఒక నోరు పొగుడుతుంది కదండి, ఒక నోట్లో నుంచి చేస్తారు, ఒక నోరు పొగుడుతుంది. నింద చేసినప్పుడు కూడా నోరు తిడుతుంది. భక్తుడు ఏమనుకోవాలటో తెలుసా అండి? ఆ నోరు మా భగవంతుడిదే. నిందని స్తుతిని పక్కన పెట్టేసి ఏ నోటిలో నుంచైతే ఇవన్నీ వస్తున్నాయో ఆ నోరు భగవంతుడి యొక్క నోరే. అవునా కాదా అంటే అది మాత్రం సత్యమే. మాటలోని పరిమళమో ఉందో, మాటలోని మసాలా ఉందో అది పక్కన పెట్టేస్తే ఆ మాటని ఆడిస్తున్న నోరు ఏదైతే ఉందో అది మాత్రం మా స్వామిదే. అంత దృష్టి పెట్టుకుంటే గొప్పదైన భావం అంట. గురుదేవుని అడిగారంటే ఎవరో భక్తులు సిద్ధవారిలో ఒక మాట అడుగుతారు. గురుదేవ్, అనేక వింతలు ఉన్నాయి కదండి ప్రపంచంలో. తాజ్ మహల్ ఉంది అంటాము, ఏదో ఉంది అంటాము, నయోగర ఫాల్స్ ఉన్నాయి అంటాము, అనేక వింతలు ఉన్నాయి కదా, మీకు నచ్చిన వింత ఏంటో చెప్పండి. ఎవరో భక్తులు అడిగారు. మీకు నచ్చిన వండర్, వింత చెప్పండి అంటే గురుదేవ్ ఏమన్నారో తెలుసా అండి? అప్పుడు క్యాంప్ అవుతుంది సిద్ధవారిలో. ఇన్ని వందల మట్టి బొమ్మలు మాట్లాడతాయి, పాటలు పాడతాయి, నడుస్తాయి, భోజనాలు చేస్తాయి, గెంతులేస్తాయి. ఒక మట్టి బొమ్మకి ఈ మహత్ ఎలా వచ్చిందో అదే పెద్ద వింత నా దృష్టిలో అన్నాడంట. మిరాకిల్. ఇవంతా జడ పదార్థమే.
మాంసము, రక్తము, బొమికలు వీటితో కూడినటువంటి ఈ పదార్థం ఎన్ని దివ్యమైన కార్యక్రమాలు చేస్తుంది. అందంగా పాడుతుంది, అపురూపంగా ఆడుతుంది, మంచి పెయింట్లు వేస్తుంది, వంటలు చేస్తుంది, కార్యక్రమాలు చేస్తుంది, సత్సంగాలు చేస్తుంది, అనేక రకాలైన విశేషాలను కలిగి ఉంది. ఈ మట్టి బొమ్మకి, మాంసపు ముద్దకి ఇంత దేదీప్యమానమైన శోభ కలిగిందే, అదే పెద్ద వింత అన్న. మహాత్ముడి దృష్టి అక్కడ వెళ్ళి వాల్తుంది. ఇంకా ఆయన్ని మనమేమో ఇల్లి మాట మీద ఉన్నటువంటి మసాలా చూస్తాం కాబట్టి దానికి వడుకుతాం మనం. ఆయన మాట వెనకతలున్నటువంటి చైతన్యాన్ని చూస్తాడు కాబట్టి ఆయన నిందాస్తుతులు ఏం చేయలేవు. ఆత్మస్థితిని చూస్తాడు కాబట్టి, ఆ ఆత్మస్వరూపాన్ని చూస్తాడు కాబట్టి ఆ పుణ్య పురుషుల్ని నిందాస్తుతులు తాకలేవు. ఒక ఊరిలో అంట ఒక సాధువు ఉండేవాడట. ఒక ఊరిలో ఈ సాధువు అంటే ఒక అమ్మగారికి ఇష్టం ఉండేది కాదట. ఆవిడకి ఇష్టం ఉండేది కాదు ఈ సాధువు అంటే. అందరికీ కూడా చాడీలు చెప్పేదంట సాధువు గారి మీద. ఈయన అట్టంటోడు, ఇట్టంటోడు, ఇలా చేస్తాడు, అలా చేస్తాడని చెప్పటము, ఫోన్లు చేసి కూడా చెప్పేదట. అంటే ఎవరైనా ఆమెకు దగ్గరగా లేకపోయినా దూరంగా ఉన్న ఫోన్ చేసి మరి ఈ స్వామి అట్టంటోడు, ఈ స్వామి ఇట్టంటోడు, ఇలా చేస్తాడు, అలా చేస్తాడు అని ఈమె అందరికీ చెప్పేదట. ఎవరో ఆ నోట ఈ నోట విన్నవాళ్ళు వచ్చి సాధువుతో చెప్పారంట, ఏమి సాధువు గారు ఆ అమ్మగారు మీ గురించి అందరికీ చెడ్డగా చెప్తున్నారండి అని చెప్పారట. ఇంకొకరెవరు అంటే సాధువు గారు అన్నారట, ఆ అమ్మగారికి నా గురించి అంత తెలీదు, నా గురించి ఏం తెలీదు ఆ అమ్మగారికి అన్నాడంట సాధువు. ఇదే మాట అన్నాడంట, నా గురించి ఏం తెలీదు ఆ అమ్మగారికి అన్నాడు. మళ్ళీ ఈ మహాత్మురాలు ఇది ఈ అన్న మాటను కూడా పట్టుకొని వెళ్ళి ఆవిడ చెవిలో వేసిందట. ఆ సాధు అలా అన్నాడు, నీకేం తెలియదట ఆయన కోసమని. ఆమెకి కోపం వచ్చిందంట. పరపర వచ్చి సాధువు ముందు నిలబడి 2 చేతులు నటం మీద వేసుకొని, ఏంటి నీ గురించి నాకు తెలీదా, నువ్వు చేస్తున్నవన్నీ నాకు తెలీదా, నాకు తెలియకపోవడం ఏంటి, నువ్వేమేమి చేస్తున్నావు మొత్తం నాకు తెలుసు అంటే ఆయన అలాగ కాసేపు ఆయన తర్వాత ఆయన పాట పాడుతున్నాడు. ఏం పాట పాడుతున్నాడు స్వామీజీ అండి అంటే, మేరా సత్ మేరా చిత్ మేరా ఆనంద స్వరూప మాలూम नहीं है आपको. నా సత్స్వరూపం, చిత్స్వరూపం, ఆనంద స్వరూపం నీకు తెలీదు అన్నాడంట ఆయన. మరి నిందాస్తుతులు వాళ్ళు ముట్టుకోవేం స్వామీజీ అండి అంటే, ఇంక ముట్టుకోవటానికి ఎక్కడున్నాడు ఆయన, ఎక్కడున్నాం మనం? మనమేమో ఆయన కుడి చేతితో తింటున్నాడా, ఎడం చేతితో తింటున్నాడా ఇవి చూస్తాం మనం. అందుకే అఖండానంద మహారాజ్ అంటారు పెద్ద ఆయన, మహాత్ముల యొక్క స్వస్థితిని తెలుసుకోవటం భగవంతుడికి తప్ప ఎవ్వరికీ కాదు. ఇది మనందరమీ కలెక్టివ్ గా చేస్తున్నటువంటి పాప వృత్తి. ఆయన అలా నడుస్తారండి, ఈయన ఇలా నడుస్తారండి, ఏమేమో మాట్లాడతాం. ఏం తెలుస్తుంది మనకేం తెలుసు వాటి గురించి? కాబట్టి ముఖ్యంగా సాధువులని మాత్రం నిందించటం మహాపాపం. అంటే మనం చెయ్యంలేండి, అది వేరే విషయం. ఎవరూ కూడా ఈవెన్ సాధు రూపంలో దగ్గరొచ్చిన మనం గౌరవించాలి. సీతాదేవి అలా ఆ వృత్తిలోనే మోసపోయింది, అది వేరే విషయం. ఒక భిక్షుకుడు కూడా సాధు వృత్తిలో వస్తే మన దగ్గర ఉన్నది పెట్టడం, నమస్కారం పెట్టి పంపించేయటం. వారిని నిందించకూడదు. అది మనందరం చేస్తున్న పాపమే. కానీ తెలియక లోకం చాలా మందిని నిందించటము, అవమానం చేయటము, పీడించటము చేశాయి. వాటి పర్యవసనాలు కూడా అనుభవించేశారు.
కాబట్టి సాధు నింద అంత మంచిది కాదు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, మనకు తెలియదు అంతే. కొన్నిసార్లు వాళ్ళు కోపం పడిన ఏది పరమార్థం ఉందో మనకు తెలియదు, దాన్ని మనం అంగీకరించాలి. కొన్నిసార్లు ఏమో మనకు తెలియదు ఏ లీలలో ఏం చేస్తారో దాని వెనకతల పరమార్థం ఏముంటుందో. కాబట్టి మహాత్ములని మాత్రం నిందించటం ఎప్పుడు ఒక ఉపనిషత్తులో ఉంది, చెప్తారు చూడండి. దివ్య పురుషుడు అనేకమైన పుణ్య పాపాలకు అతీతంగా ఉంటాడు కదా అండి. మరి ఆయనతో సంఘం రిలేట్ అయినప్పుడు అవేం జరుగుతాయంటే ఏమంటారు తెలుసాటండి, ఆయన్ని స్తుతి చేస్తే ఆయన దగ్గర ఉన్న పుణ్య సంపద అంతా మనకు వస్తుందట, ఉపనిషత్తులో ఉంది. ఆయన్ని నింద చేస్తే అక్కడ ఉండిపోయినటువంటి పాప సంపద అంతా కూడా మనకు వచ్చేస్తుందట. కాబట్టి పుణ్య పురుషుల్ని మనం గౌరవించడం, ఆరాధించడం నేర్చుకోవాలి తప్పించి ఏదో చులకనగా మాట్లాడడం అంత మంచిది కాదు. మీకు నిజంగా సత్యం తెలిసినా సరే తగ్గితేనే మంచిది, ఒకవేళ ఏదైనా పొరపాటు ఉన్నా. కానీ ఇప్పుడు సంఘంలో నీతి మారిపోయింది. పూర్వం రోజుల్లో సాధువులు వస్తే బాబు మా ఇంటికి వచ్చి భోంచేయండి అని పిలిచేవారు. ఇప్పుడు సాధువులు కనిపిస్తే అంత రాజకీయము, వ్యవహారము పెరిగిపోవటం వలన మీరు ఏ పార్టీ అని అడుగుతున్నారు. మనం ఈ వ్యవహార అతీత పురుషుడు ఆయన. కాబట్టి నిందాస్తుతులకి వారిని ఆ ఫ్రేమ్ లో మనం ఉంచుకోవాలి, గౌరవ భావంతోనే చూడాలి. తుల్య నిందాస్తుతి. ఇంకా మౌని, ఈ భక్తుడు మౌని అంట. మౌని అంటే ఏంటి స్వామీజీ అండి అంటే సైలెంట్. వీళ్ళెప్పుడు కూడా సైలెంట్ గా ఉండటమే వాళ్ళకి ఇష్టం. రమణ మహర్షి అలా ఉండేవారట. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. కొంతమంది గురువులు వాళ్ళు నోటితో టీచ్ చేయరు, ఇది ఇదిరా అబ్బాయి, ఇది ఇదిరా అబ్బాయిని ఏం చెప్పవసరం. మౌన వ్యాఖ్య, వాళ్ళ మౌనమే వ్యాఖ్య. ఎందుకండి అంటే బ్రహ్మస్వరూపం మౌనం, శబ్దాతీత స్థితి అది. కాబట్టి వాళ్ళు నిత్యము మునులుగానే ఉంటారు. అయితే మునికి ఇంకొక నిర్వచనం ఉంది, అదేంటి స్వామిజీ అండి అంటే మౌనవాన్ సంయత వాక్. సంయత వాక్కు అంటే కంప్లీట్ గా మాట్లాడరా స్వామి వాళ్ళంటే కాదట, వాక్కుని సంయమనం చేసుకునే వాడిని మౌని అన్నారు. సంయమనం చేసుకోవటం అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాట్లాడటం, అవసరం లేనప్పుడు కామ్గా ఉండటం, దాని పేరు సంయతం అంటారు. వాళ్ళ వాక్కుకే ఒక డిసిప్లిన్ ఉంటుంది. వీరిని మౌని అని అనాలి అని పెద్దవాళ్ళు అంటారు. ఒక అబ్బాయి ఉన్నాడంట ఒక ఇంట్లో, 5 సంవత్సరాల నుంచి అస్సలు మాటలే ఆడలేదంట. ఏ మాట ఆడేవాడు కాదు. వాళ్ళ అమ్మ నాన్న అనుకున్నారంట ఈడేమైనా మోగవాడా ఏంటి, ఒక్క మాట మాట్లాడు అని అనుకునేవారట. అలాగ 5 ఏళ్ళు అయిన తర్వాత ఒకరోజు అబ్బాయి టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్నాడంట ఈ కుర్రోడు. చేసినప్పుడు సడన్ గా 5 ఏళ్ల నుంచి మాట్లాడిన కుర్రోడు ఒక్క మాట అన్నాడంట ఆ రోజు. ఏంటనుకున్నారు? అమ్మా ఈరోజు కూరలో ఉప్పు తక్కువ ఉంది అన్నాడంట. అంటే వాళ్ళ అమ్మ నాన్న ఆశ్చర్యపోయారంటే, ఎరా అబ్బాయి ఇన్నాళ్ళు నువ్వు మోగవాడు అనుకున్నాము, ఇన్నాళ్ళు ఒక్క మాట మాట్లాడలేదు, ఇంత చిన్న మాట 5 ఏళ్ల తర్వాత ఆడేవేమిరా అంటే, అబ్బాయి ఏమన్నాడు తెలుసా అండి, 5 ఏళ్ళు నన్ను అంత బాగా చూసుకున్నారు మీరు, నేను దేని గురించి మాట్లాడవలసిన అవసరమే రాలేదు, ఈ రోజే అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడాను. దీని పేరు మౌనం అంట. అవసరం ఉంటేనే మాట్లాడటం, అవసరం లేదు అంటే మునేహే భావ, ఆ భావమే మౌనం. ఇది ఒక సాధనగా మనం ప్రాక్టీస్ చెయ్యాలండి. నోటితో మాట్లాడకుండా ఒక 5 నిమిషాలు అలాగా కూర్చొని ఉన్నాం అనుకోండి, మనస్సును చూస్తూ ఉంటే
అది అలా చిటు 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 మాట్లాడుతూనే ఉంటది. టపా 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 ఏవేవో మాట్లాడుతది. ఒక అర్థం ఉండదు, ఒక పర్థం ఉండదు, దానికి ఒక లాజిక్ ఉండదు, అవసరం అసలే ఉండదు. స్లోగా ఈ మాటని పక్కన పెట్టండి. స్లోగా మనస్సులో ఆ మాటల యొక్క స్పీడ్‌ని మనం తగ్గించాలి మొదట. అలా చూస్తూ ఉంటే తగ్గుతదది. మన మనస్సునే మనం పరిశీలన చేస్తూ ఉంటే అలా తగ్గుతాయి ఆ మాటలు. క్రమేపీ, క్రమేపీ, క్రమేపీ మనసుని మౌన స్థితికి మనం తీసుకురాగలం. శాంతి, శాంతి, శాంతి అంటూ. మౌని అంటే అది ఒక ధ్యాన ప్రక్రియకి ముందు వచ్చే స్థితి. మనం కానీ సాధన గాని చేస్తే ధ్యానంకి మనం ప్రిపేర్ అవ్వాలండి అంటే ధ్యాని ముందు ముని అవ్వాలి. కామ్‌గా ఉండటం నేర్చుకోవాలి మొదట. ఈ మౌనీపరమైన మనస్సే ధ్యాన మనస్సుకి అర్హతని సంపాదిస్తాది అంటారు మౌని. సంతుష్టో ఏనకేన చిత్. ఆయన ఎప్పుడూ కూడా సంతుష్టిగా ఉంటాడట. అయితే భగవద్గీతలో ముందు కూడా ఆయన తృప్తి గురించి చెప్పారు. ఆ తృప్తి ఏంటి స్వామీజీ అంటే ఆయన యొక్క ఆత్మ దృష్ట్యా ఆయన తృప్తిగా ఉండేవాడట. ఎందుకంటే ఆత్మ నిత్య సమస్థితి కాబట్టి. కానీ ఇక్కడ భగవంతుడు చెప్పింది ఏంటండి అంటే సంతుష్టో ఏనకేన చిత్ అంటే ఈవెన్ లిటిల్ లిటిల్ సౌకర్యాలతో కూడా ఆయన సంతుష్టిగా ఉంటాడు. చిన్న చిన్న వాటితోనే ఆయన సంతోషంగా ఉండగలుగుతాడు. సంతుష్టో ఏనకేన చిత్ అంటే ఆ క్వాలిటీ. ఈ పేరు భగవంతుడి శివుడికి ఉంది. ఆయన ఆశుతోషుడు అంటారు. ఆశుతోషుడు అంటే అర్థం ఏంటి స్వామీజీ అంటే ఈవెన్ లిటిల్ ఆశువు. ఆశువు అంటే లిటిల్ ఇచ్చినా సరే తోషం కలుగుతుంది, ఆయనకు సంతోషం కలుగుతుంది. సాధువులలో సన్యాసులలో ఈ లక్షణం మనం చూస్తుంటాం. సంతుష్టో ఏనకేన చిత్. ఈవెన్ కొంచెం ఉన్నా సరే ఓకే, నో ప్రాబ్లం అనే బుద్ధిని సంతుష్టో ఏనకేన చిత్. అనికేతః, ఈయన అనికేతుడంట. అనికేతం అంటే ఏంటి? నికేతము అంటే ఇల్లు. అనికేతము అంటే ఆయనకి తనదంటూ ఇల్లు ఉండదట. ఏం స్వామీజీ ఇల్లు ఉండదు ఆయనకి అంటే వాళ్ళేమంటారు? విశ్వాచి మాఝే ఘర. జ్ఞానదేవ్ మహారాజ్ అంటాడు ఈ మాట. సమస్త విశ్వము నా ఇల్లే. విశ్వాచి మాఝే ఘర. అటువంటప్పుడు ఈ ఇల్లు నాదే, ఈ ఇల్లు నీది అని అనటం ఎందుకు? అంతా నాదే. ఈ విశ్వమంతా నా ఇల్లే. ఏమయ్యా ఎలా చెప్పగలుగుతున్నావు? విశ్వమంతా నీ ఇల్లే, మా ఇల్లు కూడా నీ ఇల్లేనంటే మీ ఇల్లు నా ఇల్లే అంటాడు. ఎలా అండి అంటే మా స్వామి జగన్నివాసుడు. మీ ఇంట్లో భగవంతుడు ఉన్నాడా లేడా? ఆ భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఉంటే నేను ఉండొచ్చు. అంతా ఆయన నికేతం. అనికేతం అంటే ఇల్లు లేదని కాదు, సమస్త విశ్వము కూడా ఆయన ఇల్లే. భాగవతంలో 24 గురువులు చెప్తారు కదండి. ఆ 24 గురువులలో ఒక గురువు పామట మనకి. పాము దగ్గర నుంచి కూడా ఒక పాఠం నేర్చుకోవాలట. ఏం పాఠం స్వామీజీ నేర్చుకోవాలండి అంటే పాము ఈ గురువు, అనికేత గురువు. పాము సొంతగా ఎప్పుడు పుట్టని కట్టుకోదంట. మరి చీమలు కట్టిన పుట్టల్లో తనకు కావలసిన అన్నాలు ఉంటాది, తర్వాత వెళ్ళిపోతుంది. స్వయం నికేతం లేనటువంటిది పాము కాబట్టి ఆ పాము నుంచి మీరు నేర్చుకోవాల్సిన పాఠం, పామును గురువుగా స్వీకరించి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటండి అంటే ఈ అనికేతము అని పెద్దవాళ్ళు చెప్తారు. సొంతగా వాళ్ళకేమి ఇల్లు. గురువు దేవుల యొక్క మంత్రం మనం చేస్తాం కదండి, గురుదేవు యొక్క అష్టోత్తరం అర్చన. ఆయనకి ఉన్న ఒక నామం ఓం అనికేతాయ నమః. గురుదేవు యొక్క స్వభావంలో కూడా ఈ ఈ ఈ వ్యవహారం కనిపించింది. ప్రాక్టికల్ గా కూడా అంటే భౌతికంగా చూసినా ఆయన ఎక్కడో ఒక ఇంట్లో ఉండడానికి ఆయనకి అవకాశం ఉండేది కాదు. ప్రపంచం అంతా తిరిగేవాడు ఆయన.
42 సంవత్సరాల్లో ఏ ఊర్లోనూ 10 రోజులు ఉండే అవకాశం ఆయనకు ఉండేది కాదు. విశాఖపట్నంలో ఈ రోజు సాయంత్రం యజ్ఞం అయితే హైదరాబాద్‌లో రేపు సాయంత్రం యజ్ఞం ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఈ రోజు యజ్ఞం అయితే అమెరికాలో ఎల్లుండి ఈవినింగ్‌కి అమెరికాలో యజ్ఞం ప్రారంభించారు. స్థిర నికేతం ఉండే అవకాశం లేదు మహాత్ముడికి. నిత్యము ప్రపంచమంతా ఆయన ఇల్లే. కాబట్టి ఆయనని ఓం అనికేతాయ నమః అని పూజ చేస్తాం. ఇంకొక మాట ఉంది. సాధువుకో చల్తా భలా అంటారు నార్త్ ఇండియాలో. సాధువుకి ఏది మంచిదట అండి అంటే, సాధువు ఒక ప్రాంతంలో ఉన్న కన్నా చల్తా భల. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి కదులుతుంటేనే సాధువుకి అందం. నీరుకి కూడా అంతే. నీరుకి కూడా అంతే. నీరు కూడా ఒక్క దగ్గరే అలా ఉంచామండి అంటే కలుషితం అయిపోతది. ఆ! మరది ప్రవహిస్తూ ఉంది అంటే నీరు, తను ప్రకాశవంతమవుతుంది. సాధువుకో చల్తా బల అంటారు. సాధువు కదులుతూ ఉంటేనే వాడికి మంచిది, సంఘానికి మంచిది. ఆయనకేంటి మంచిది స్వామీజీ? ఆయన రాగద్వేషాలకి గురికాడు. ఒక నెల రోజులు ఒక దగ్గర ఉన్నామంటే మనం ఒక టీమ్‌ని కుదుర్చుకుంటాం. కదండీ! ఈళ్ళంటే ఇష్టం లేదు అని అలా మనం ఒక సర్కిల్‌లోకెళ్ళిపోతాం. వారం రోజుల్లో ఇంకో ప్రాంతంకెళ్ళి మళ్ళీ అగైన్ ఫ్రెష్. అందుకే చెన్నై మిషన్‌లో స్వాములకి, బ్రహ్మచారులకి సెంటర్ నుంచి సెంటర్‌కి ట్రాన్స్‌ఫర్‌లు చేస్తూ ఉంటారు. అది ఉద్దేశ్యమో కాదో నాకు తెలీదు కానీ ట్రాన్స్‌ఫర్‌లయితే చేస్తారు. కొన్నాళ్ళు ఇక్కడ పని చేయండి. కొన్నాళ్ళు ఇంకో దగ్గర పని చేయండి. కొన్నాళ్ళు ఇంకో సాధువుకో చలిత అనికేతము అనే బుద్ధి అది ఒక గొప్ప లక్షణమే. మరి మనం ఎలాగుండాలి స్వామీజీ అండి అంటే, ఒక మహాత్ముడన్నారు. మీరు ఇంట్లో ఉండండి కానీ ఇల్లుని మీలో ఉంచుకోకండి అంట. ఆ జాగ్రత్త మనం పడాలి. మనం ఇంట్లో ఉండాలి. అందులో ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ ఇల్లొచ్చి మనలో ఉందా, ఇంక మనకు చికాకు పుడతది. ఆ ఇంటికి చిన్న మేకు కొడితే నాకు మేకు కొట్టినట్టుంటది స్వామీజీ అంటాం. ఆ ఇంటికి కొంచెం రంగు మాడింది అంటే నా రంగు పోయినట్టుంది స్వామీజీ అంటాం. మనం ఇంట్లో ఉండొచ్చు హాయిగా కానీ ఇల్లొచ్చి మనలో నివసించిందండి అంటే ఇంక దాంతో పాటుగా మనకి కష్ట నష్టాలు తప్పవు. అనికేతః స్థిరమతిః. ఆయన ఆవాసమైతే చంచలమే కానీ మతి మాత్రం స్థిరం. ఆయన మతి స్థిరమతిని కలిగి ఉంటాడు. స్థిరమతి అంటే ఎప్పుడూ కూడా బ్రహ్మ నిర్వచనంలో ఆయన పక్కకి రాడు. లక్షల సిద్ధాంతాలు చెప్పండి. కోట్ల మంది ఇతర సంప్రదాయ ఆచారాలు పాటిస్తున్న వాళ్ళని చూడనివ్వండి. కానీ ఆయన మతి మాత్రం బ్రహ్మ నిర్వచనం ఏదో దానిపైన ఎప్పుడు నిత్యము స్థిరంగా ఉండగలుగుతాడు. వీరినే స్థితప్రజ్ఞులు అంటారు. కంప్లీట్‌లీ సెటిల్డ్. ఎటువంటి సంశయాలు కానీ, క్వెషన్‌లు కానీ, ఇంక ఎటువంటి సంశయ బుద్ధే వాళ్ళలో ఉండదు. అటువంటి బుద్ధిని స్థిరమతి అంటారు. మనం చేయవలసిన సమస్త జ్ఞాన సాధన యొక్క సారాంశము ఇదే. ఏంటి స్వామీజీ? ఆ బ్రహ్మ పైన మన మతి కంప్లీట్‌గా సెటిల్ అవ్వాలి. రెస్ట్. నో కన్‌ఫ్యూషన్. నో క్వెషన్. నన్ను ఎవ్వరు ఆ జ్ఞానం నుంచి డీవియేట్ చేయలేరు. స్థిరమతిని కలిగి ఉంటాడు. అదే సగుణ భక్తుడైతే ఏమంటాడో తెలుసా అండి? మే సేవక మేరా స్వామి సచరాచర సాయి. నేను నిత్యము సేవకుడిని. ఏం కలగొచ్చుగాక నాకు. ఆంజనేయ స్వామికి అష్టసిద్ధులు, నవనిధులు ఉన్నాయి. అష్టసిద్ధులు, నవనిధులు ఉన్నప్పటికీ నీ ఐడెంటిటీ ఏంటి హనుమ అంటే, నేను స్వామి సేవకుడినే అంటాడు. జ్ఞాని బుద్ధిలో అది. మన బుద్ధిలో ఇది. మనకి అందాన్ని ఇచ్చే వృత్తి ఏంటి స్వామీజీ అండి అంటే, ఈ సేవకుడిని అనే వృత్తి మనకి అందాన్ని ఇస్తది. మే సేవక మేరా స్వామి సచరాచర సాయి.
స్థిరమతి. అటువంటి వాళ్ళంటే భక్తిమాన్ మే ప్రియో నరః. అర్జున, అటువంటి భక్తులు నాకు ప్రియులు అని చెబుతూ ఇప్పటికి 36 భక్తుల యొక్క లక్షణాలని భగవంతుడు చెప్పాడు. 36 ఇవన్నీ లక్షణాలు. కొన్ని చిన్మయ మిషన్ సత్సంగాల్లో అయితే ఆ క్విజ్ ఎగ్జామ్ పెడతారు వీటిపైన. 36 భక్తుల లక్షణాలు రాయండి అంటే మనం పేపర్లో 1 2 3 4 5 36 రాయాలి. అద్వేష్ట సర్వభూతానాం నుంచి స్థిరమతి వరకు 36 భక్తుల యొక్క లక్షణం. ఇవి మనం చదువుకున్నాం అనుకోండి, కంటతా పెట్టుకున్నాం అనుకోండి, ఏకాంతంగా కూర్చునేటప్పుడు మనం వాటిని అలా చాంట్ చేసుకుంటూ ఉంటే ఓహో ఇవన్నీ పుణ్య లక్షణాలు అనే గుర్తు వస్తుంది బుద్ధికి. కాబట్టి సాధనా మార్గానికి మొదటి మెట్టు ఏంటి స్వామీజీ అంటే, మొదట ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ తర్వాత ఆలోచించడము, అవలంబించటము ఇవన్నీ మనం చేస్తాం. ఈ 36 భక్తుల యొక్క లక్షణం. ఇందులో ఒక్కటి సాధన చేసినా మిగతా 35 వచ్చి చేరుతాయి. ఈవెన్ చిన్నదైనా మనం సాధన చేయటం నేర్చుకోవాలండి. ఏ చిన్నదైనా సరే. అది మైత్రి కావచ్చు, సమత్వాన్ని పాటించటం కావచ్చు, ఇతరులను గౌరవించటం కావచ్చు. వీటన్నిటికీ ఆధార బిందువు ఏంటండి అంటే భగవత్ చరణాలపైన మనకి ప్రీతి ఉండాలి. భగవత్ భక్తి ఉంటే దివ్య లక్షణాలన్నీ వాటంతట అవే రావటం జరుగుతుంది చెబుతూ పరమాత్మ 20వ శ్లోకంలో ఈ 12వ అధ్యాయాన్ని ముగిస్తాడు. ఏంటి స్వామీజీ 20వ శ్లోకం అంటే, ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. 19వ శ్లోకం వరకు ఏకవచనాన్ని భగవంతుడు ఉపయోగిస్తూ వచ్చేవాడు భక్తుల గురించి చెప్పినప్పుడు. 20వ శ్లోకంలో మాత్రం బహువచనాన్ని ఉపయోగిస్తాడు. శ్రద్ధదానాః మత్పరమాః భక్తాః ప్రియాః బహువచనం ఉంది. అంటే 20వ శ్లోకంలో ఒక ప్రత్యేకమైన కేటగిరీకి సంబంధించిన వాళ్ళ గురించి చెప్పబోతున్నాడు స్వామి. స్వామి వీళ్ళు భక్తులు కారా 20లో భగవంతుడు చెప్పబోతున్న వాళ్ళు అంటే చిన్న తేడా ఉందట. అదేంటి స్వామిజీ అండి అంటే 19 వరకు సిద్ధ పురుషుల యొక్క లక్షణాలు అవన్నీ ఆల్రెడీ ఎటైన్ అయిపోయిన వాళ్ళ యొక్క లక్షణాలు. 20లో మాత్రం వీళ్ళు భక్తులే, కానీ వీళ్ళు ఎటువంటి భక్తులు స్వామీజీ అండి అంటే సాధక భక్తులు. ఇంకా ట్రాక్ లో ఉన్నారు, డెస్టినేషన్ ఇంకా రీచ్ అవ్వల, గోల్ ఇంకా రీచ్ అవ్వల, దారిలో నడుస్తున్నారు వీళ్ళు. వీరు గురించి స్వామి 20లో చెప్తాడు. అయితే భగవంతుడా నీకు వాళ్ళు ఇష్టమా వీళ్ళు ఇష్టమా అంటే స్వామి ఏమన్నాడు తెలుసా? 19 వరకు ఏమనేవాడు? సమే భక్త ప్రియ, సమే వాళ్ళంటే నాకు ఇష్టం, వాళ్ళంటే నాకు ఇష్టం అని చెప్పేవాడు. ఇక్కడేం చెప్తున్నాడు అనుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ? భక్తాస్తే అతీవ ప్రియ, వీళ్ళంటే నాకు అతి ప్రీతి, చాలా ఇష్టం వీళ్ళు. ఏమండి అలా చేస్తున్నారంటే స్వామి చెప్తాడు, ఏమబ్బాయి ఆ సిద్ధ పురుషులు నన్ను చూశారు, నా స్వరూప స్వభావాలు వాళ్ళకి అర్థమయ్యాయి, వాళ్ళు గొప్పవాళ్ళు, కానీ వీళ్ళు ఇంకా నన్ను చూడలే, వీళ్ళు ఇంకా నా స్వరూప స్వభావాలను అర్థం చేసుకోలే. కానీ
శ్రద్ధదానాః. కేవలం భగవంతుడు అంటే శ్రద్ధతోను, మత్పరమాః, వారి జీవితంలో శ్రేష్ఠ వస్తువు ఏదు అంటే నేను అని చెబుతూ, మత్పరమాః అంటే నేనే వాళ్ళకి శ్రేష్ఠ వస్తువుని అనే బుద్ధితోను సాగుతున్న ఈ భక్తులంటే అర్జున నాకు చాలా ప్రీతి. వీళ్ళు శ్రద్ధాబలంతోనే నడుస్తున్నారు ఇంకా. భగవంతుడి యొక్క దర్శనము కాలేదు, భగవంతుడిని పూర్తిగా అర్థం కూడా చేసుకోలేదు. అయినప్పటికీ శ్రద్ధదానాః మత్పరమాః భక్తాః అతీవ ప్రియాః. అర్జున, వీళ్ళంటే నాకు చాలా ఇష్టమోయ్ అని స్వామి చెప్తున్నారు. తేజోమయానంద గారు ఒక మాట అనేవారు. ఆశ్రమాల్లో అంట ఋషికేశు, హరిద్వారు అటువంటి ఆశ్రమాల్లో చాలా మంది అందరూ ఆశ్రమాన్ని చూడటానికి వెళ్ళటం, చూడటం, అక్కడ ఉండటానికి అవకాశం ఉండడం అనేది జరిగింది. వాళ్ళ అంటే ఈయన అబ్జర్వ్ చేసింది, గురూజీ అబ్జర్వ్ చేసింది ఈ విషయం. ఎవరైనా సన్యాసి వచ్చాడు అనుకోండి, పెద్ద ఏజుడు పెద్ద సన్యాసి వస్తే వాళ్ళు ఏమంటారంట, రండి బాబు మీకు రూమ్ ఇస్తాము, భోజనం ఇస్తాము, ఉండండి, హాయిగా ఉండండి అంటారంట, అంతే. అదే ఒక యంగ్ బ్రహ్మచారి వచ్చాడు అనుకోండి, పొంగిపోతారంట. రండి రండి మీకు అది చూపిస్తాం, ఇది చూపిస్తాం, మా ఆశ్రమంలో అది ఉంది, ఇది ఉంది, ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి అని ఆనందపడతారంట. కారణం ఏంటండి అంటే, ఈ అబ్బాయి లేదా అమ్మాయి ఇప్పుడిప్పుడే ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్నారు. ఎంత పుణ్యవశమో వీళ్ళకి ఇంత చిన్న వయస్సులో ఇంత సాత్వికమైన వృత్తి వచ్చింది. భగవంతుడిని చూడాలి అనే మంచి బుద్ధి వచ్చింది. భగవద్ దర్శనము అనే ఆకాంక్ష పుట్టింది. హే పరమాత్మ, వీళ్ళను చూస్తేనే మాకు సరదా కలుగుతుంది. భగవంతుడు ఆ మాట అంటున్నాడండి. అతీవ ప్రియత అంటే ఇది. ఎంత ఎంత మంచి వాళ్ళు వీళ్ళు, ఎంత పుణ్యఫలం ఉంది, ఎంత సాత్విక ఫలం ఉంది, ఎంత గురు ఆశీర్వచనం ఉంది. చిన్న చిన్న వయసులో ఆ బ్రహ్మతత్వాన్ని విచారణ చేయటం ఏంటి, భక్తి అంటే ప్రీతి ఏంటి, భగవంతుడంటే ఆ లాలస ఏంటి వీళ్ళకి. అతీవ ప్రియ, వీళ్ళంటే నాకు చాలా ఇష్టం. తర్వాత వీళ్ళకి బహువచనం ఎందుకు ఉపయోగించాడు స్వామి, వాళ్ళకి ఏకవచనాన్ని ఎందుకు ఉపయోగించాడండి అంటే భిన్న తాత్పర్యాలు. వీళ్ళు ఎక్కువ మంది అట కదండి, సాధక జనం ఎక్కువ, సిద్ధ పురుషులు కొంచెమే ఉంటారు. ఎంతో మంది సాధక పురుషులు, మహాత్ములు. ప్రపంచమంతా ఎంచాంటింగ్ లో ఉందండి. మనల్ని మోహానికి గురి చేయటానికి మనం ఇంట్లో అడుగు బయట పెట్టినప్పటి నుంచి అన్నీ బాగుంటాయి. అందమైన కార్లు, బంగళాలు, విషయాలు, వస్తువులు, రుచులు, సంపత్తులు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ వీళ్ళ వర్ణం మాత్రం తెలియని భగవంతుడు. ఆయన ఏంటో తెలియదు, ఆయన ఎక్కడో తెలియదు, ఆయన ఏం చేస్తాడో తెలియదు, తనేమవుతానో కూడా తెలియదు, అయినా నడుస్తున్నాడు. కాబట్టి అర్జున, వీళ్ళంటే నాకు అతీవ ప్రీతి, వీళ్ళంటే నాకు చాలా ఇష్టం. మరి వీళ్ళు చేస్తున్న సాధన ఏంటి స్వామీజీ అండి అంటే, ఏతు ధర్మ్యం అమృతం ఇదం, ధర్మమైన, ధర్మరూపి అయిన, అమృత రూపి అయిన ఆ భక్తి సాధన చేస్తున్నారు వీళ్ళు. ఆహా, చూడండి, భక్తి ఏంటండి అంటే ధర్మరూపము అని భగవంతుడు అంటున్నాడు. ధర్మరూపం అంటే భక్తి మనల్ని అందరినీ ఏకతాటిపైకి తెచ్చే స్వభావం కలది. ఎటువంటి ధార్మికమైన విలువలకి వ్యతిరేకంగా లేనిది. భక్తి ఎలా స్వామి మనందరినీ ఏకతాటిపైకి తెస్తుంది? భక్తి అంటే ప్రేమ. ప్రేమకు వశం కాని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. భగవంతుడు ఆ నిర్వచనం ఇచ్చాడు ఇక్కడ భక్తి అంటే. తమ ప్రేమ ద్వారా సంఘాన్ని అంతటినీ ఒక తాటిపైకి తీసుకొస్తాడు భక్తుడు. ఇది భక్తుల యొక్క చరిత్రలలో జరిగాయి. అది రామానుజాచార్యులే కావచ్చు, వివేకానందుడే కావచ్చు, రమణ భగవానే కావచ్చు, రామకృష్ణ పరమహంసే కావచ్చు. ఏ కార్నర్లోనైనా రామానుజాచార్యుడిని, రామకృష్ణ పరమహంసని పూజ చేస్తాం. కారణం ఏంటి స్వామిజీ అండి అంటే వారి స్వచ్ఛమైన ప్రేమ. భక్తి ఈ ధర్మాన్ని కలిగి, ప్రేమ ధర్మాన్ని కలిగిన భక్తి అమృతం. భక్తిని అమృతం అన్నాడు స్వామి. ఎందుకు స్వామి అండి అంటే ఆ అమృత బ్రహ్మని చేరాలండి అంటే
మన చేతిలో ఉండవలసిన కలశం ఏంటో తెలుసా అండి? భక్తి కలశం ఉండాలి. భక్తి అనే నవనీతాన్ని ఎవరైతే కలశంలో పెట్టుకుంటారో ఆ కలశి బ్రహ్మ అన్వేషణని చేయగలడు. సమస్తాన్ని ఏకదృష్టితో చూడగలడు. అంత దివ్యమైన అమృత కలశం భక్తి. యథోక్తం పర్యుపాసతే. అర్జున, ఈ సాధక భక్తులు పరితః ఉపాసతే. పరితః అంటే అన్ని దిక్కుల నుంచి నన్ను ఉపాసన చేస్తారు అర్జున. ఏమయ్యా, నువ్వు ఇన్ని వింటున్నావు కదా, అన్ని వినిన వాటిల్లో నీకు బాగా నచ్చింది ఏంటి అంటే భగవత్ కీర్తన అంటాడు. ఏమయ్యా, నువ్వు ఇన్ని చూస్తున్నావు కదా, నీకు నచ్చిన దృశ్యం ఏంటండి అంటే నా స్వామి యొక్క రూపం అంటాడు. శబ్ద స్పర్శ రూప రసగంధాదులు అన్నింటిలోనూ నీకు అత్యంత ఇష్టమైనది ఏమిటో అంటే మా స్వామి యొక్క ఆలంబన ఎక్కడుంటే అది. ఆయన లేకపోతే నాకు ప్రపంచం వ్యర్థం. పరితః ఉపాసన అంటే ఇది. మనం అనుభవిస్తున్న అన్నింటిలోని బెస్ట్ ఏంటండి అంటే ఇవి అని చెప్పగలిగిన వాడిని పరితః ఉపాసకుడు అంటారు. అటువంటి వాడు అతీవ ప్రియుడు. అర్జున, నాకు చాలా ఇష్టం అని చెబుతూ స్వామి మనందరం కూడా పదే పదే భూయో భూయో నమామ్యహం అంటారు పెద్దలు. పదే 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 భగవంతుడిని గురువుని శరణు చొచ్చి ఈ దివ్యమైన భక్తి కలశాన్ని సంపాదించాలి. భక్తి కలశంలో ఏముంటది స్వామి అంటే నవనీతం ఉంటదంట. నవనీతం అంటే సాత్వికమైన బుద్ధి. ఆ సాత్విక బుద్ధిని సంపాదించుకుంటే హాయిగా ఉంటది ఈ నటకం. కానీ దానిని సంపాదించాలంటే భగవత్ కృప, గురువు యొక్క ఆశీర్వచనాలు మనకి ఉండాలి. ఈ రెండు మన అందరిపైన నిరంతరము వర్షించాలి. దేవుడు కృప ఉండాలి, సద్గురువుల యొక్క ఆశీర్వాద బలము ఉండాలి. వర్షిస్తూ ముందు ముందు ఇంకా మనకి అంతా బాగా జరగాలి అని ప్రార్థన చేద్దాం. ఓం తత్సత్. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ 12వ అధ్యాయః. ఈ విధంగా శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే, శ్రీకృష్ణార్జునుల సంవాద రూపమైన ఈ 12వ అధ్యాయమైన భక్తి యోగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. మళ్ళా మొదటి శ్లోకం చదివి మన యొక్క ఈ సాంప్రదాయాన్ని మనం ప్రారంభిద్దాం. గురుదేవులు చెప్పేవారు అయిపోలేదు, మళ్ళీ ఒకటే, మళ్ళీ 1వ శ్లోకం దగ్గర నుంచి మళ్ళా ప్రారంభించాలి అంటారు. ఇది ఎప్పుడు అయిపోని విషయం. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. అర్జునుడు ప్రశ్నించాడు, స్వామి యోగ విత్తములు ఈ రెండు రకాలైన వాళ్ళలో యోగ విత్తములు ఎవరు అన్న ప్రశ్నకి స్వామి చెప్తాడు అంత. భక్తి సాధన అంటే ఏంటి, భక్తుడి లక్షణాలంటే ఏంటి, భగవంతుడి యొక్క స్వరూపం ఏంటి, ఈ మూడే ఈ చాప్టర్ లో ఉన్న ముఖ్యమైన అంశాలు. భక్తి సాధన, భక్తుడి యొక్క లక్షణాలు, భగవంతుడి యొక్క స్వరూపము, వాటన్నింటినీ 12వ అధ్యాయంలో చెప్పటం జరిగింది.